చర్చ జరిగితే ఏ కార్మిక సంఘం మాట్లాడలే. అప్పుడు మేము స్పందించి తక్షణమే తెలంగాణ సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక దీంట్లో 6 సంఘాలు ఉన్నాం. హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు 2 ఉన్నాయి, ఏఎఫ్టియు, తెలంగాణ ఉద్యోగుల సంఘం, టీఎన్టీసీ కలిసి ఒక కార్యాచరణ తీసుకున్నాం. ప్రభుత్వం పైన ఒత్తిడి, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొచ్చి సింగరేణికే దక్కించుకోవాలి. సింగరేణి పరిరక్షణ కోసం, మా జేబు సంస్థల కోసం కాదు, ఎవరి కోసం కూడా కార్మికులు ఎన్నికలు ఏం లేవు. సింగరేణి దక్కించుకుంటేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, భూనివాసులకు ఉద్యోగాలు వస్తాయి, ఆదివాసులకు ఉద్యోగాలు వస్తాయి, చిరు వ్యాపారులకు బతుకుదేరు ఉంటుంది అనే ఉద్దేశంతో సింగరేణి దక్కించుకోవాలనే కాన్సెప్ట్ తోటి మేము ఒక వేదిక తయారై పోరాటం చేస్తున్నాం. 21 నాడు హైదరాబాద్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మేధావులతో పెట్టినాం. అక్కడ హరగోపాల్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, రామన్ నాయక్ గారు, ప్రదీప్ గారు, విమలక్క గారు అందరూ వచ్చిన సంగతి తెలిసింది. అందులో ఆ డిక్లరేషన్లో భాగంగానే సింగరేణి వ్యాప్తంగా ప్రచార కార్యక్రమం చేపట్టవలసిన బాధ్యత మేము తీసుకున్నాం. అది 12వ తారీఖు నుండి మొదలవుతుంది. 12వ తారీఖు గోదావరికలో, 13వ తారీఖు శ్రీరాంపూర్లో, 15వ తారీఖు RG3లో, 16వ తారీఖు మందమరిలో, 19వ తారీఖు RG2లో, 20వ తారీఖు బెల్లంపల్లి గొల్లెటిలో, 21 నాడు ఎల్లందు, 22 కొత్తగూడెం, 23 మనుగూరు, 24 భూపాలపల్లి. ఇక్కడ జిఎంఆర్సీల ముందు ధర్నా కార్యక్రమం మెమోరాండం ఇవ్వడం, కేంద్ర ప్రభుత్వం పేరు అడ్రస్ కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది, త్రో వీళ్ళ ద్వారా పంపించాలని ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం. అదేవిధంగా 29వ తారీఖు నాడు కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఒకరోజు నిరాహార దీక్ష కూర్చుంటే నిరసన జరుగుతాం. దాని తర్వాత కార్యాచరణ హైదరాబాద్ ఎప్పుడు పోవాలి, ఢిల్లీకి ఎప్పుడు పోవాలి, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు పోవాలి, సమ్మె నోటీస్ ఎప్పుడు ఇవ్వాలన్న దాని మీద సమీక్ష చేసుకొని డిక్లేర్ చేస్తాం. కనుక ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కార్మికులందరూ, మేధావులు, తెలంగాణ ఏరియాలో ఉప్పు తినే ప్రతి ఒక్కరు కూడా దీనికి మద్దతు ఇవ్వాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా మిత్ర కార్మిక సంఘాలు ఐఎన్టీసీ, ఏఐటీసీ, సిఐటీ ముఖ్యంగా వాళ్ళకి చెప్తున్నాం, పంచర్ చేసే కార్యక్రమం చేపట్టకండి.